గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది ఎలాంటి కష్టం లేకుండానే విజయాన్ని సాధిస్తుంటారు. కొంతమందికి ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం మాత్రం రాదు. ఎందుకలా? ఏం జరుగుతుంది? మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతి దేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిషులు విశ్వనాథ సరస్వతి గారు. జై గురుదేవ్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను చాలా కష్టపడుతున్నాను. నేను అనుకున్న దానికంటే కూడా విపరీతమైన శ్రమ చేస్తున్నాను. ఫలితాన్ని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అనుకున్న ఫలితం రావట్లేదు. నా పక్క వాళ్ళు లేకుంటే ఇంకెవరో కొంచెం తక్కువే కష్టపడుతున్నాను. నేను చేస్తున్న దానికంటే చాలా తక్కువ ఉంది. బట్ ఈజీగా ఫలితం అనేది వచ్చేస్తుంది. అక్కడ నా లోపం ఉందా, లేకుంటే వాళ్ళు సక్సెస్ మంత్రం అంటారు కదా, అది వాళ్ళు ఫాలో అవుతున్నారు? ఒకటి మనం ఈ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే మనం కష్టపడిన దాంట్లో ఎక్కడన్నా మిస్ అవుతున్నామా అనేది మన ఫిజికల్గా మన మెంటర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, మనకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తుంటారో వాళ్ళకి అనుకుని తెలుసుకోవచ్చు. అదొకటి అవుతుంది. తర్వాత ఇంకో అతను అసలు పని చేయకుండా సక్సెస్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు అనుకుందాం, లేకపోతే బాస్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. అది స్టాండర్డ్గా ఉండదు. కొంత సక్సెస్ అవుతూ ఉంటారు. అది నార్మలైజ్గా మనం జరుగుతున్న విషయాలు, కొంచెం బ్యాక్ డోర్ నుంచి అవుతూ ఉంటుంది. కానీ ఆస్ట్రాలజికల్గా మనకు రిఫరెన్స్ ఉందా అంటే ఉంటుందండి. ఓకే, ఇక్కడ కష్టపడే తత్వం అనేది అనేక రకాల అంశాల మీద ఉంటుంది. అంటే నేను నాలెడ్జ్ ఉండి కష్టపడుతున్నానా, నాకు నాలెడ్జ్ ఉంది, నేను కష్టపడుతున్నాను, అప్పుడు నాకు రికగ్నేషన్ కరెక్ట్ టైంకి రాకపోవడం వల్ల నాకు డబ్బులు రావడం లేదు. అంటే ఇక్కడ ఎక్కడ నేను మిస్ అవుతున్నానండి, నాలెడ్జ్ ఉంది, రికగ్నేషన్ బాస్ దాకా నేను వెళ్ళలేకపోతున్నాను, నా ఫైల్ ముందుకు వెళ్ళట్లేదు, నా వర్క్ ఏదైతే ఉందో పుట్ ఫర్ అప్రైజల్ దాకా సరిగా వెళ్ళడం వల్ల పైగా ఏమవుతుంది, అల్టిమేట్ నా ధనయోగం తక్కువగా ఉంది. ఇక్కడ ఫంక్షనల్ ప్రమోషన్తో పాటు ఫైనాన్షియల్ ప్రమోషన్ కూడా చాలా అవసరం. ఓకే, ఇతను అలా ఏం కష్టపడట్లేదు, ఇతను కష్టపడి వర్క్ చేస్తున్నాడు. ఒక అతను ఇతను పక్కన అతను కూర్చున్నాడు, అతను వర్క్ అయ్యే టైంకి బండగా పనిచేస్తూనే ఉంటాడు. ఇతను పక్కన బాస్ రాగా నమస్తే బాస్, అది బాస్, వీ హ్యావ్ డన్ దిస్ అని తీసుకెళ్ళి ప్రజెంట్ చేశాడు. ఇతను బాగా తెలుస్తుంది మ్యాకింగ్, మంచిగా చేసుకున్నాడు, వెళ్ళి ప్రజెంట్ చేసి ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ ధనయోగం ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే గుర్తింపు ఎలా వస్తుంది అంటే సూక్ష్మ కర్మస్థానం బట్టి గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చినంత మాత్రాన నీకు ఫంక్షనల్ ప్రమోషన్ ఇచ్చారు, నెక్స్ట్ నువ్వు అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ అయ్యావు, బట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ రాలేదు. అక్కడ ఏమవుతుంది, అక్కడ నడిచే ధన స్థానాన్ని బట్టి, ధనాధిపతిని బట్టి తెలుసుకోవడం. కార్పొరేట్ ఆస్ట్రాలజీలో ఇది కార్పొరేట్ ఆస్ట్రాలజీ అండి. అక్కడ వేసుకోవాలి. ఇక్కడ కష్టపడినా కానీ రికగ్నిషన్ హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ప్లేసింగ్ ద థింగ్స్, ఇతను కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్ చేయగలుగుతున్నాడో అవుతుంది. కానీ కన్నింగ్ వెళ్తున్నాడా, లేకపోతే ఒక నవ్వుతో సామరస్యంతో జాగ్రత్తగా ఇబ్బంది పెట్టకుండా వెళ్తున్నాడు అంశం మీద కన్నింగ్తో వెళ్ళాలనుకోండి, ఎప్పుడో చోట కింద పడిపోవడం జరుగుతుంది. అందువలన ఎవరైతే కష్టపడిన వాళ్ళకి ఫలితం రావట్లేదు అనుకున్నారో వారు వారి జాతకంలో నడిచే దశలు ఏంటి. ఇప్పుడు సపోజ్ 6, 8, 12 అధిపతి దశలు కానీ 6, 8, 12 స్థానాల్లో ఉన్నటువంటి మహర్దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు ఎంత కష్టపడినా ఫలితాలు రావు, సహజంగా రావు. నీచ గ్రహాలు ఉన్నప్పుడు రావు. టాప్ అఫీషియల్స్ ఉంటారు, ఐఏఎస్ పీపుల్ ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళ దాంట్లో 10th హౌస్ ఎఫ్లిక్షన్ ఉందనుకోండి, 10 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు బ్లాక్ అయిపోతారు. ఎంత కష్టపడి రాదు వాళ్ళకి. టాపర్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళు. ఎందుకు అలా జరుగుతుంది? అది జాతకంలో కరెక్ట్ చేసుకోవడం వల్ల మార్పు తెలుస్తుంది. అక్కడ మళ్ళీ జ్యోతిష్యంలో గురువుగారు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి, స్టాండర్డ్ గైడెన్స్. అందువల్ల ఇతనికి కష్టపడి ఇతను పూజ చేయడం ఏం చేయడు, సక్సెస్ అయిపోతున్నాడు. ఇతనికి అవసరం లేదు, కానీ అతనికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందా అనేది తెలుసుకోవడం తప్పులేదు ఆయన. ఏమండి, అందువల్ల ఎవరైతే కష్టపడి పనిచేస్తుంటారో ఫలితాలు రాకపోవడానికి ధనయోగం లేకపోవడం వలన, లేదా నేను కరెక్ట్గా చెప్పుకోలేకపోవడం వలన, నాకు ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ 8 రకాల లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కదమ్మా, వాటిలో ఏమన్నా నేను మిస్ అవుతున్నానా అని జ్యోతిష్యుల ద్వారా, నేను చెప్పాలన్నా ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు నాకు నువ్వు ఈసారి మార్కెటింగ్లో ఉన్నావు, స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, సేల్స్లో ఉన్నావు, ఎలాగా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏం తెలుసుకో, సాఫ్ట్వేర్లో ఉన్నావు, అప్డేట్స్ ఏంటి, డాక్టర్ గారుగా ఉన్నారు. విచిత్రం ఏంటమ్మా, టాప్ ర్యాంకర్స్ కూడా డాక్టర్ సక్సెస్ ఉండదు. టాప్ డాక్టర్స్ ఉంటారు టాప్ ర్యాంకింగ్లో, నీట్ కావచ్చు, పీజీ నీట్లో కానీ హై ప్రొఫైల్ ఉంటుంది, సక్సెస్ ఉండదు వాళ్ళకి. మరి ఎందుకు? మరి డాక్టర్ అంటే అల్టిమేట్ కదా, నెక్స్ట్ ద గాడ్ అండి, దేవుడితో సమానం డాక్టర్ గారు, ప్రాణం పోస్తున్నారు. వారికి ఎందుకు సక్సెస్ రావడం లేదు అంటే ఇక్కడ ధనయోగము, రికగ్నిషన్ హౌస్ ఇవన్నీ నడిచే దశని బట్టి ఉంటుంది. నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నా అంశం మీద ఆధారపడి ఉంటుంది. అందువలన నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు డబ్బులు వచ్చేస్తాయి అనేది కరెక్ట్ కాదు. మా అబ్బాయి చదవట్లేదండి వాడు సంపాదించాడు అనేది కూడా తప్పు, కరెక్ట్ కాదండి. కొంతమంది ఏం చేస్తారంటే అండి, ధర్మబద్ధ న్యాయబద్ధం కానీ కొంతమంది ఉన్న డబ్బులతో ఇంట్రెస్ట్ చేస్తారు. దానికి చదువుతో సంబంధం లేదు, ధనయోగం ఉందా లేదా. ధనయోగం ఉందనుకోండి, వడ్డీకి ఇవ్వడం వల్ల సక్సెస్ అవుతూ ఉంటాడు. నేను చిన్న ఇంటర్మీడియట్ నుంచి కూడా కొంతమంది చూస్తాను, పాకెట్ మనీ 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళ నాన్నగారు 2 రూపాయలు 3 రూపాయలు కోట్లు సంపాదించాడు ఉన్నారు.
ధనయోగం ఉంది అక్కడ, అందుకే సక్సెస్ అవుతూ వెళ్ళిపోయాడు. అంటే ప్రధానంగా కలియుగంలో ధనం అది ఇంపార్టెంట్. ధన యోగం ఉందా లేదా, ధనయోగానికి ఓన్లీ లక్ష్మీ పూజ చేసి వస్తుందా, లక్ష్మీ పూజ చేసి అమ్మవారి అనుగ్రహం వస్తుంది, నా కర్మ అమ్మవారి అనుగ్రహానికి అడ్డం పెడుతుంది. ఆ అడ్డం పెట్టేటువంటి ఏదైతే ఉందో, ఇంటాంజిబుల్ థింగ్ ఏదైతే ఉందో అది జ్యోతిషంలో తెలుస్తుంది నాకు. అమ్మవారి మీకు అనుగ్రహం ఇచ్చిందండి, ఇలాగా నా కర్మ ఏమవుతుంది, ఇలాగ అడ్డం పడిపోయింది. ఈ కర్మకి సంబంధించినటువంటి జ్యోతిష్యం నుంచి మనకు సొల్యూషన్ వస్తుంది. అక్కడ ఏంటంటే ధనాధిపతులు, ఇక స్థితిగతులు, ఎదుటి వ్యక్తులు మనం ఏమనుకుంటున్నారు, తర్వాత మనకు వచ్చిన ధనాన్ని ఆపర్చునిటీ ఎలా వాడుకుంటున్నాం, పంచమస్థానం చంద్రబుధుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థితిగతులను జాగ్రత్తగా బేరీ చేసుకుని కష్టపడండి. రిజల్ట్స్ రాకపోతే అప్పుడండి. కష్టపడటం కామన్. షార్ట్ కట్స్ ఏముండవు. జాతకం అసలు ధర్మబద్ధం న్యాయబద్ధం అందుకే అన్నారండి. షార్ట్ కట్స్ ఎలాగంటే అండి, ఇప్పుడు నేను బీటెక్ చేశాను, 3 years జాబ్ చేశాను, క్యాట్ రాసుకున్నా, ఐఐఎంఏలో జంప్ అయ్యాం 2 కోట్లకి, అది షార్ట్ కట్ గైడెన్స్ అనమాట. ఇలా వెళ్ళాలి. ఇంటర్మీడియట్లో ఉన్నాడు, శాట్ రాశాడు, శాట్ రాసుకున్నాడు, 2 crore ర్యాంక్ వచ్చింది ఎంఐటీలో, డబ్బులు లేవు. మనకి ఎంఐటీ దీంట్లో స్కాలర్షిప్ వస్తుంది 1.5 crore నుంచి 2 crores వరకు. ఎంత చిన్న లో ప్రొఫైల్ ఇన్కమ్ అయినా ఎంఐటీలో చదవచ్చు. ఆ గైడెన్స్ కావాలి. ఎగ్జామ్ బోర్డు ఎప్పుడు పెడుతుంది శాట్, దానికి ఎంత రావాలి, 49 రావాలా, 39 రావాలా, అది గైడెన్స్ కలగాలి. బయటకు మీరు వెళ్తే శాట్ అనగానే మీరు 5,000 ఫీజు కట్టండి అప్పుడు చెప్తూ ఉంటారు. అదే మీ గురువు కనుక తెలిసినట్టయితే ఇంట్రాక్షన్లో తెలుస్తుంది కదమ్మా. అందుకే పిల్లల్ని ఎలాగా అనేది అన్ని ఇంపాక్ట్ చూసుకోవాలి. అందువల్ల కష్టపడిన వాళ్ళకి ఫలితం రాకపోవడానికి కారణాలు ఏంటి, నా కర్మను బట్టి, ఆ కర్మను పట్టుకుని మనం క్లారిటీ తీసుకుని వాటి మీద వర్కౌట్ చేసుకుంటూ కరెక్షన్స్ ఎక్కడ తీసుకోవాలి. కొంతమంది నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే టాక్టిక్స్ తెలుసుకోవాలి. భాషను ఎలాగా నేను జాగ్రత్త తీసుకోవాలి తెలియదు, ప్రజెంటేషన్ ఎలా చేయాలో తెలియదు, ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది వర్క్ చేస్తారమ్మా, ప్రజెంటేషన్ చేయలేరు, అప్పుడు లాస్ అవుతాం కదమ్మా. అందుకని వీటన్ని అంశాలు మనకి దీంట్లో ఉంటాయండి. బుధుడు ఒక స్థితిగతులు, చంద్రుడు ఒక స్థితిగతులు, శుక్రుడు. ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఎమోషనల్ కోషెంట్ అది ఎంత ఉంటేనే మీరు అని సక్సెస్ అవుతారు. సిఓ కానీ, సిఎక్స్ఓ, సిఇఓ, ఏ పొజిషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అందుకని కష్టపడ్డ వాళ్ళకి రాకపోవడానికి కారణం అది. కష్టపడకుండా సక్సెస్ అయ్యే వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు అనే అంశం మీద ఆధారపడి ఉంటాయమ్మా. జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల డెఫినెట్గా మీ కష్టానికి తగినటువంటి ఫలితం, ఆన్సర్ దొరుకుతుంది మీకు. ఇప్పుడు మీరు జాతకాన్ని విశ్లేషణ చేస్తారా, లేకుంటే మీ ఎదురుగా కూర్చున్నటువంటి పర్సన్, ఆ పర్సనాలిటీని అనాలిసిస్ చేస్తారా, వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఎఫిషియన్సీ ఏంటి అనేది ఇండివిజువల్గా చూస్తారా, జాతకాన్ని బట్టి తెలుస్తుంది. మాకు పర్సన్ ఎవరో తెలియదు కదమ్మా. వచ్చి అమెరికా, నేను అసలు ఆన్లైన్ చెప్తానండి పర్సనల్ జాతకం అని చెప్పేసి 8 ఏళ్ళు అయిపోయింది. ఫోన్లో ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఫోన్లో కూడా చెప్తారు. వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వరు కదండి. ఫస్ట్ చాట్లో ఉంటుందండి మీ యాటిట్యూడ్స్ ఏంటి, హౌ యూ ఫీల్ విత్ బాస్ అండి, మీరు వర్క్ ఎలా చేస్తున్నారు, మీ సిన్సియారిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీ ఎలా ఉపయోగిస్తున్నారు, మార్కెటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, రీసెర్చ్లో ఎక్కడ మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం రీసెర్చ్లో చాలా ప్రాబ్లం పడుతుంటారండి. తర్వాత ముఖ్యంగా ఎంబీబీఎస్ అయినప్పుడు 5th year ఉంటుంది కదా, హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు, తర్వాత పీజీస్లో ఆడపిల్లలు నరకం చూస్తుంటారండి, చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఆ భాగంలో 7th 2 పాపలు ఉన్నారండి. ఒక అమ్మాయి జాతకం 7th house బాగుంది, అన్నీ బాగున్నాయి, ఆ అమ్మాయికి ఇబ్బంది ఉండదు. ఒక అమ్మాయి జాతకం 7th house రిఫ్లెక్షన్ ఉందనుకోండి, సీనియర్ ఇబ్బంది పెట్టచ్చు, ప్రొఫెసర్ ఇబ్బంది పెట్టచ్చు. ఆ లెవెల్ వరకు మన ఆస్ట్రాలజీ తీసుకువెళ్ళచ్చు. ఇండివిజువల్ హారోస్కోపే తెలుస్తుంది, నిజంగా తత్వం తెలుస్తుంది, యాటిట్యూడ్స్ తెలుస్తాయి, బిహేవియరల్ చేంజెస్ దీంట్లో తెలుస్తాయి. మొత్తం ఎలా ఉన్నారని బుధుడు యొక్క స్థితిగతులు బట్టి మనం మొత్తం తెలుసుకోవచ్చు కొన్ని అంశాలు. అంటే వాళ్ళు ఇచ్చిన టైం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. తర్వాత కొంతమంది ఒప్పుకోరు, నేను ఐఎమ్ హ్యాపీ, నేను కరెక్ట్గానే ఉన్నా అంటారు. అది కూడా సిన్సియర్గా ఒప్పుకోవాలి వాళ్ళు. అది ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసేటువంటి ఈ పూజలు కాకుండా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక డిఫరెంట్ పూజలో, లేకపోతే మీరు ఈ పని చేయండి ఇది అవుతుంది, పరిహార పూజలతో పాటుగా కొంచెం వామాచార పూజలు అనేవి కనిపిస్తున్నాయి, లేకపోతే ఎక్స్ట్రీమ్ పూజలు అనేవి ఉంటున్నాయి. కేవలం మనం చేసేటువంటి ఈ మంత్ర పూజలే కాకుండా చేసే పూజలు, వాటి దగ్గరికి వెళ్తున్న వాళ్ళ నెంబర్ కూడా కనిపిస్తోంది కదా, చాలా ఎక్కువైందండి. ఇప్పుడు ఎలా ఉంటే ఎవరైనా వచ్చారనుకో అమ్మా, గణపతి పూజ చేసుకోమ్మా అన్నాం అనుకోండి, గణపతి ఓం గణపతి చేసుకో అన్నాం అనుకోండి, ఇంకేం రాదు అంటే ఇప్పుడే కాదమ్మా, 20 years బ్యాక్ కూడా నేను చూసాను. ఓకే, మా గురుగారి దగ్గరికి ఒక ఆయన వచ్చారు, ఫ్యామిలీ చాలా కష్టాలు ఉన్నారు. అని కష్టాలు ఏం పెట్టుకుంటారు కానీ సూటు చుట్టూ తిరిగాయా బాబు అని చెప్పారు. ఆయన వెళ్ళి ఈయన వేస్ట్ అండి అని చెప్పాడు అందరికీ. ఆయనకి డబ్బులు లేవండి, బిజినెస్ లాస్ అయ్యాడు, పిల్ల పెళ్లి చేసి లాస్ అయ్యాడు, ఏదో గొడవలు ఉన్నాయి,
శివుడికి మించి అంత మించి ఇంకేం ఉండదు నాన్న చేసుకోండి. అలాగా ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ చెప్తే ఇది కాదు, వాళ్ళకి కొత్తగా చెప్పాలి, పలానా చోటకి వెళ్ళిపోతాం, అది చేయాలి ఇది చేయాలి, ఏం ఉండదండి. రిజల్ట్ ఏమైనా పొందారా? లేదు. వాళ్ళిద్దరికి ఏదైనా ఎలాగో రిజల్ట్ వచ్చింది అనుకున్నారు అనుకోండి, ఎలా ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. అంటే నేను ఇలా ఇప్పేసిన తర్వాత గణపతే కదా, శివుడే కదా రోజు చేస్తున్నాను కదా, నవగ్రహాలు కదా రోజు చేస్తున్నాం కదా అంటారండి. రోజు చేస్తున్నాం కదా అంటారు. నువ్వు రోజు చేస్తున్నప్పుడు నీకు ఇంటెన్సిటీ ఆఫ్ కర్మను నువ్వు తెలుసుకుని చేస్తున్నావా లేదా అని తెలియాలి. ఇప్పుడు శనికి మనం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నామని తెలియగలగాలి. కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అమ్మాయి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చిన్న చిన్న రెమెడీస్ అయిపోతూ ఉంటాయండి. చిన్న చిన్న రెమెడీస్ నేనే షాక్ అవుతూ ఉంటాం. ఏది ఓన్లీ సాధారణ శ్లోకాలు చదువుకోవడం వీటితో అయిపోతుంది. వాటితో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్ట్రీమ్ని ఇంతవరకు ఎప్పుడు సజెస్ట్ చేయనండి, వెళ్ళమని కూడా నేను చెప్పను, వెళ్ళమని చెప్పాను. ఎక్కడ అసలు హైలీ ఎందుకంటే అనవసరంగా అన్నెసరీ ఎనర్జీస్ని ఎందుకు ఇన్వోక్ చేయటం. అక్కడ చాలా వరకు ఎక్స్ప్లాయిట్ అవుతుంది అనేది ఉంటుంది, లాస్ అనేది కనిపిస్తుంది, ఫైనాన్షియల్ గా కావచ్చు. బోల్డ్ అండి, 10 లక్షలు 15 లక్షలు తక్కువ ఉన్నామండి, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అంటారు. మోర్ ఓవర్ అండి మనోభావాలు దెబ్బతిని డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ కైండ్ ఆఫ్ ఎన్ని చూసినప్పుడు మనోభావాలు దెబ్బ ఎంతమంది చాలామంది చూస్తుంటారు ఈ మధ్య. ఎంత పెద్దవాళ్ళు అంటే వెళ్ళిపోతూ ఉంటారు, నార్త్ ఈస్ట్ వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. అవసరం లేదు. పోయి నువ్వు వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చిందా, ఫలితం లేదు, సేమ్ అలానే ఉన్నాం. వచ్చేస్తుంది 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 అనుకుంటాం, తర్వాత అయిపోతుంది అనుకుంటారు. ఒకళ్ళిద్దరికి వచ్చిందంటే ఇక్కడ చేసినా వస్తుంది. శ్రీశైలం వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వస్తుంది, గంగాపూర్ వెళ్ళిన వస్తుంది, అరుణాచలం వెళ్ళిన వస్తుంది. మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అలా చెప్తేనే ఇప్పుడు జనాలకన్నా కొత్తదనం అంతే. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి, దర్శనం చేసుకోవచ్చేమో తప్పలేదు, దర్శనం చేసుకోవచ్చు, కానీ అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. కమర్షియలైజ్ అయిపోయిందా కంప్లీట్గా అంటే? నేను అలా అది కమర్షియల్ అంటే ఎంతవరకు ఖర్చు పెట్టాలో నా దగ్గర డబ్బుల వరకు ఖర్చు పెడితే కమర్షియలైజేషన్ కాదండి. మీకు చెప్పానమ్మా ₹1,00,000 ఎదుగురు, నా దగ్గర లేదు, అయిపోయింది, క్లోజ్. లేదమ్మా నువ్వు పెట్టకపోతే మీకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్తే అది కమర్షియలైజేషన్ అవుతుంది. మీకు అవైలబిలిటీ మరి 15 మందిని పెట్టో 10 మందిని పెట్టో చేయించాలి. ఈరోజు కర్పూరం రేట్ ఎంత అవుతుంది, కుంకుమ రేట్ ఎంత అవుతుంది, ఆకు రూపాయికి తమలపాకు రావడం లేదు, మంచి ఆకు కూడా. మీకు అర్థమవుతుందమ్మా, ఉంటుంది ప్రతి దాంట్లో ఎక్స్పెన్స్ ఉంటుంది. కరెంట్ బిల్స్ కానీ ఇవన్నీ అల్టిమేట్ ఎంత వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. మా లిమిట్ ఎంత ఉంది, అవుతుందా లేదా. ఇప్పుడు 10 లక్షలు మా ఫ్రెండ్ తీసుకుని దొంగతనం చేశాడు, అవి రావు, దానికోసం పూజ చేయడం అనవసరం. వెళ్తే బతినాడుకోవాలి నానా బాబు అని, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఏదైనా చేసుకోవాలి, అంతే తప్పితే దాన్ని పూజ చేస్తే రాదు, అయిపోయింది. అందువల్ల ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా ఎవరైతే వస్తారో పృచ్చుకుడు అంటారు వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. నేను గురుగారు కరెక్ట్గా చెప్తాను లేదనేది. అలా కాకుండా బ్లైండ్కి వెళ్ళిపోతే ఈరోజు బంగారం ఎంత రేటు ఉందమ్మా, ఓ రింగు ఎంత కష్టం. ఈ లాస్ట్ 4-5 మంత్స్లో అయితే ఇంతవరకు నేను రింగు సజెషన్ చేస్తా, మా బంగారం రేట్ ఎక్కువ ఉంది, మీ పిల్లలు స్కూల్కి వాడుకోండి, హాస్పిటల్ ఖర్చులకు వాడుకోండి, లేదా పోపుల డబ్బాలో పెట్టుకుంటే రేపు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చెప్తే అది నువ్వు 8 గ్రాములు పడుతుంది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 6 గ్రాములు అంటే 90,000 పెట్టి బంగారం రింగు పెట్టుకుని వెంటనే నిజం అంటే ఎలా అవుతుందండి. 80% జరగదు. అందుకని ప్రతిదీ తెలుసుకోవాలి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, ఫైనాన్షియల్గా ఉన్నారో లేదా చేసుకోవాలి. మ్యాక్సిమం 50,000 60,000 అంత మించి వెళ్ళడం అనవసరం అండి ఏదైనా సరే. చాలా వరకు నవరత్నాలు పెట్టుకోండి, గోమదికం పెట్టుకోండి, వజ్రం పెట్టుకోండి, వైడూర్యం పెట్టుకోండి, ఇలాంటివన్నీ నవరత్నాలు ఒరిజినల్ ఆడ దొరుకుతున్నాయి, అన్ని ఒరిజినల్ చెప్పండి నాకు. ధైర్యం రూపీ అని ఒరిజినల్ లేదు అసలు. ఎక్స్కవేషన్ అయిపోయింది, ఎప్పుడు భూమిని తవ్వేస్తామండి, ఎంతమంది ఎంత తవ్వేస్తున్నాం, తల్లిని తవ్వేస్తా ఉన్నాం, ఏం లేదు అసలు అక్కడ. అందుకని నవరత్నాలు అనేది ఏంటంటమ్మా, దాంట్లో డైమండ్ ఒకటి ఒరిజినల్ దొరుకుతుంది, బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్, పర్ల్స్, కల్చర్డ్ పర్ల్స్ దొరుకుతాయి, పగడం దొరుకుతుంది, రిమైనింగ్ ఇంకా 1000 ప్లస్ అది 3,000 రూపాయలు 3,000 4,000కి ఇస్తా అంటారు. కరెక్ట్ కాదు కదా. అదే మీకు 4,000 5,000 దొరికేదే మీకు బయట 30,000-40,000కి అమ్మవచ్చు. అవును, ఒక బాటిల్ని కూడా దాన్ని కొంచెం రీమేక్ చేసి దాన్ని రాయిలాగా చేసి ఎమరాల్డ్ లాగా అమ్ముతున్నారు అనేవి కూడా మనకి రీల్స్లో ఎప్పుడు అదే అమ్మా, మీరు భలే ఉన్నారు. ఈ రోజు ఏంటి ఎప్పుడు అదే. మీకు ఒరిజినల్ స్టోన్స్ ఎప్పుడు అమ్ముతున్నారండి? వెరీ రేర్. మీకు నాలెడ్జ్ ఉంటేనే మీకు తెలుస్తుంది. లేకపోతే గ్లాస్ ఫిల్ స్టోన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాస్టిక్ ఇవి ఉంటాయి, ఎన్నో ఉంటాయి. పాపం అమాయకులకి ఏం తెలుస్తుందమ్మా. చాలా వాళ్ళకి ఏంటి, నేను కష్టంతో వెళ్ళాను కాబట్టి వేసేయటమే. కష్టంతో వెళ్ళారు మీరు, ఏం రాహేస్తాం వేసుకోండి, ఓ రింగ్ వేసుకోండి, ఓ రింగు, ఒక రుద్రాక్ష, ఒక మాల, ఇది ఇవన్నీ కంపల్సరీ సెట్ ఉంటుంది. ఒక 3 నెలలు చూస్తారు, రిజల్ట్ రాకపోయేసరికి టీవీలో నా బోటోళ్ళు ఇంకోటి చెప్తారు, మళ్ళీ దగ్గరికి వస్తారు, ఇంకో ఆయన దగ్గరికి వెళ్తారు. ఇలా తిరుగుతూనే ఉండటం వల్ల డబ్బులను ఖర్చు అవుతున్నాయి, నమ్మకం పోతుంది, జ్యోతిషం అపనమ్మకమైంది. జ్యోతిషం 100% అపనమ్మకం అవుతుంది. జ్యోతిషం ఎప్పుడు కరెక్ట్ అండి. నేను ఏం చెప్పినా కానీ జ్యోతిష్యం కోసం, జ్యోతిష్యం అనేది ఎప్పటికీ వాస్తవము. జ్యోతిష్యం చెప్పేవాడు తప్పై ఉండొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీకు కరెక్ట్ అవ్వలేదండి, నేనే చేయాలి, పరిశోధన చేయాలి, రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఎందుకు కవిత గారికి రిజల్ట్ రాలేదు, ఎందుకు రాలేదు,
నేను లోపం ఉందా లేకపోతే అనుష్ఠానం ఒకటి ఇదొకటి, ఎందుకంటే ఆ ప్రాబబిలిటీ ఏదైతే ఉందని నేను మొత్తం ఒక సెకండ్లో తీసుకురాగలగాలి కదా, ఆ అంశాల మీద ఆధారపడి ఉంటాయండి. అందుకని స్టోన్స్ అనేవి ఒరిజినల్ దొరకడం కష్టం అండి. ఎక్కువ అందరు గ్లాస్ ఫీల్డ్ వాడతారు, బ్యాంకాక్కి వాడతారు, ముత్యాలు వచ్చేసి కల్చర్డ్ ఎపల్స్, ఇంకా మీకు అన్నీ తెలిసిన, మీరు జర్నలిస్ట్ అంటే అన్నీ తెలిసిపోయి ఉంటాయి నాకంటే ఎక్కువ, వీటి మీద అందువల్ల ఎలా వేసుకుంటాం. ఇప్పుడు పూజలకి దీంతో పాటుగా చేసేటువంటిది మనసు మార్చడానికి, లేకపోతే మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికో, లేకుంటే ఈ చెడు దృష్టి అనేది ఉంది ఇది పోవడానికి, ఇలాంటి పూజలు కూడా ఉన్నాయి కదా. అట్రాక్ట్ చేసుకో పూజలే అక్కర్లేదు, డబ్బులు ఉంటే చాలు ఈ రోజుల్లో. ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా మాట వినట్లేదు, ₹1,00,000 అక్కడ పెట్టేసి సాయంత్రం పాటిస్తాను నా వైపు అయిపోతాడు కదా. పూజ అనేది అంత ఎందుకు మనం చేయటము. పూర్వకాలంలో ఎప్పుడో చెప్పారు వశీకరణ మంత్రాలు అని, ఈ రోజులు వర్కౌట్ అవ్వమ్మా. చాలా మంది పుస్తకాలు కొనుక్కుని పుస్తకాల షాప్కి వశీకరణ మంత్రాలు అవి చేసి ఇవి చేసి, గుడ్లో ఇది పెట్టేసి, క్లాత్లో ఇది పెట్టండి అది పెట్టండి ఇవన్నీ, అవన్నీ ఏంటంటే అవుతాయమ్మా ఇబ్బందికరంగా ఉంటాయి పిల్లలకి. నెక్స్ట్ ఎవరు నమ్మరమ్మా పిల్లలు. ఎంత ఎంత ఇంటెలిజెన్స్ ఉందనుకుంటున్నారు పిల్లలకి, వాళ్ళు తప్పుడు మార్గానికి వెళ్తున్నారు. మా అమ్మ ఎంత చెప్పిన వినట్టేది, మా నాన్న ఎంత చెప్పిన వినట్టేది అనేసి ఉంటుంది. అందుకని కొన్ని మంత్రాలకి ఫలితాలు సాధన ద్వారా వస్తాయి. ఎలాగా, నేను మిమ్మల్ని పిలిచాను, మాట్లాడతారు, టీచర్ గారు పేరు పెట్టి పిలంగానే ఉపస్థితి మేడం అనేవాళ్ళం, ఉపస్థితి అనేవాళ్ళం టీచర్ అని చిన్నప్పుడు. ఓకే, అలాగా మంత్రాల ఫలితం ఉంటుంది. ఎప్పుడు ధర్మబద్ధం న్యాయబద్ధమైంది కొన్ని ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో. ఎలా అయితే చెడు బ్యాక్టీరియా ఉన్నటువంటి బ్లడ్, ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ మనం ముట్టుకోం కదా, డాక్టర్ గారు కూడా క్లీన్ చేసుకుంటారు కదా, అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంత్ర సాధనతో ఫలితాలు వస్తాయి. అనవసరమైన అంటానండి, ఐఎమ్ సారీ టు సే. ఎందుకంటే వశీకరణలు అని చెప్పేసి ఆ మంత్రం అని ఈ మంత్రం ఫటాఫట్ చదివి పెద్ద పెద్ద రింగ్లు వేసుకుని వెళ్తూ ఉండటం వల్ల బిజినెస్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ అయితే తెలిసిపోతుంది కదమ్మా. కొంతమంది ఇంత పెద్ద వేసుకొస్తారు, నేను చెప్తే ఆయన తీసేసి స్వామి ఉపయోగం లేదు, మా బిజినెస్ కావాలి సార్ అంటారు. ఇప్పుడు ఆస్ట్రాలజీకి కూడా అంతే కదండి, ఎన్ని వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి అంటే ఆయన మంచి అసలు వేసుకోకుండానే కూర్చున్నారు, ఒక రింగ్ కూడా పెట్టుకోకుండా. అవసరం లేదు కదమ్మా, అవసరం లేదు. కొన్ని సందర్భాలు టీవీలు కంపల్సరీ పెట్టమంటారు, అందుకు నేను జర్నీ చేస్తే పక్క రింగ్ పెట్టాలి, ఇది రుద్రాక్ష వేసుకోవాలి ఇది వేసుకోవాలి అనేవాళ్ళు, వాళ్ళ కోసం వేసుకునేవాళ్ళు తప్పితే మామూలుగా అయితే నేను ఇలానే ఉంటాను. ఇలా చెప్పే దాంట్లో చాలా వరకు బాబాని నమ్ముకొని ఆశ్రమాల కోసం వెళుతున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ను కోల్పోతున్నారు, వాళ్ళ టైం కోల్పోతున్నారు, వాళ్ళ డబ్బులు కోల్పోతున్నారు కదా. వాళ్ళు చెప్పేది ఏదో కరెక్టే ఉంటుంది, మనమే కాదు ఇంకెవరో చెప్పారు ఇదైతే బాగుంటుంది అని మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు, తీసుకెళ్ళి అక్కడ పెడతారు, నువ్వు ఉండు చెప్పింది విను అనే మాట. చాలా నేను చూశాను, ఐఐఎమ్స్ ఐఐటి పిల్లలు, ఎన్ఐటీస్ తల్లిదండ్రులు కష్టపడి అప్పు చేసి ఆటో డ్రైవర్ల పిల్లలు వీళ్ళందరూ ఐటీస్కి వెళ్ళి అమ్మ వీళ్ళందరూ ఏంటంటే సోకాళ్ళు మీరు ఎవరైనా చెప్పారు, వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వీళ్ళకి నిద్రలో ఉండవు, షుగర్లు వచ్చేసి ఇది స్ట్రోక్స్ వచ్చేసి పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. వీటిలో మరి ఐఐటీస్ని ఎన్ఐటీస్ ఐఐఎమ్స్ పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తారండి. ఫ్రీ రిసోర్స్ కదా, ఫ్రీ రిసోర్స్ అది వాళ్ళ నిర్ణయం అనుకుందాం. ఇప్పుడు నేను ఒకటి చేయాలంటే వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని చేయాలి శాస్త్ర ప్రకారం, అది అక్కర్లేదని చెప్తున్నారు ప్రతి చోట. అది అవసరం లేదు, యువర్ ఇండివిజువల్ సోల్. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్రూపులు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. అక్కడ బాధాకరం విషయం ఏంటనమ్మా, ఒకవేళ తల్లిదండ్రులు పెళ్లి అని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న చేసుకోవాలి. 2013-14 ప్రాంతంలో చాలా కష్టపడి ఒక చిన్న షాప్ ఉండేది వాళ్ళకి, కొంపల్లోనే ఎక్కడ అండి, బట్టలు కొట్టేదన్నమాట. వాళ్ళ పాప పెళ్లి కావట్లేదు, బాగా చదివించారు ఎన్ఐటి. ఓకే, ఆర్ఈసీ అండి, ఆ రోజులు ఎన్ఐటి కాదు ఆర్ఈసీ, దట్ టైం ఇట్ వాజ్ ఆర్ఈసీ. వెళ్ళి చేస్తున్నారు, లేదు నేను ఆయన చెప్తే నేను చేసుకుంటాను అని చెప్పడం జరిగితే, నేను అలా వెళ్ళకూడదమ్మా అన్నీ ఎంక్వైరీ చేసుకోవాలంటే ఆయన సెలెక్ట్ చేసిన కిడ్నీ పేషెంట్, 2 డేస్లో డైవర్స్ ఇచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇవి ఎక్కువగా ఉంటాయండి, చాలా ఇబ్బంది. తల్లిదండ్రులు నరకం చూస్తున్నారండి. అది వాళ్ళు ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళందరూ గమనించాల్సింది, తల్లిదండ్రుల సైడ్ నుంచి కూడా గమనించాలి. 18 సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటారండి, ఆశ అనేది ఉంటుంది, ఇంత కష్టం ఉంది కాబట్టి వాడు ఎదగాలి, లేకపోతే అమ్మాయి ఎదగాలి, డాక్టర్ అవ్వాలని అయిపోయిన తర్వాత నువ్వు వట్టి వెళ్ళిపోయి సేవ చేస్తే ఎట్లాగా, సేవ చేయొచ్చు. ఇప్పుడు మన ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో మన వేదానికి సంబంధించినటువంటి స్వామివారు వీళ్ళందరూ ఉన్నారు, మహాస్వాములు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పీఠాల్లో కానీ ఏదైతే ఉందో ప్రామాణికంగా వాటిలో చేశారనుకోండి, మా అమ్మాయికి ముక్తి లాభిస్తుంది, స్వామివారి అనుగ్రహం ఉంది అనుకుంటాం. డిఫరెంట్ పీపుల్ వెళ్ళటం వల్ల చాలా ఇబ్బంది వస్తుందండి. అది చాలామంది ఉన్నారండి, పిల్లలు వెళ్ళొద్దని చెప్తామండి, వినరు, పిల్లలు వినరు, లైఫ్ పాడైపోద్ది. బాగా చదువుకుని ఉంటారు, ఎంఎస్సి పిహెచ్డి చేసి ఉంటారు, అన్నీ ఉంటారు,
మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మాయి రావడానికి పూజ చెప్పండి అంటారండి. అది కరెక్ట్ కాదు కదా, అక్కడ నుంచి రావడానికి అది కరెక్ట్ కాదు కదమ్మా. మనం వెళ్ళి కన్విన్స్ చేసి తెచ్చుకోవాలి కదా. ఇక్కడ ఆ పూజ అక్కడ చెప్పండి, మళ్ళీ మనసు మార్చే పూజలు ఏమి ఉండవు. అదమ్మా అది ఒకసారి ఇష్టపడినాక పనికి ఇంక వాళ్ళు ఆ ఏజ్ వచ్చాక మారి ఏదో 15 ఏళ్ళు 16 ఏళ్ళు లోపు అంటే చేంజ్ చేయొచ్చు కానమ్మా. 23, 24 ఏజ్ వచ్చేసి వాళ్ళు మెచ్యూర్ అయిపోయి బాగా వెల్ సెటిల్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు వింటారు మాట? వాళ్ళ నిర్ణయాలు కదా. వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్తారంటే మీ పిల్లల్ని మీ చేతిలో మీ సోల్, యువర్ ఇండివిజువల్ సోల్, నీ నిర్ణయం నీదే, తల్లిదండ్రులకు సంబంధం లేదని చెప్తారు. నేను చాలామంది నన్ను వచ్చి కలుస్తారు. నేను అదే చెప్తాను, వాళ్ళకి ఫలితం రాలేదంటే సోకాల్ ఇండియా మొత్తంలో ఎక్కడైతే ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి నా దగ్గరకు జాతకానికి వస్తారు. నేను పలానా దగ్గర నువ్వు జీవితం అంకితం చేసినప్పుడు ఆయన చూసుకోవాలి కదా నీకు, నువ్వు ఎందుకు యూఆర్ సెర్చింగ్ ఫర్ పీస్ అంత జరుగుతుంది. పెద్ద పెద్ద జాబ్స్ చేసిన వాళ్ళు క్రోస్ ఆఫ్ రూపీస్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారండి. క్రోస్ ఆఫ్ రూపీస్ ఈ సమక్షంలో చెప్పచ్చు, ఈ మాట మాట్లాడుతుంది కానీ క్రోస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళు బోల్డ్ ఆస్తులు పోయి సింగిల్గా ఉంటారు కదా, మా అమ్మ నాన్న చనిపోయి భర్త చనిపోయి ఉంటారు కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది వాళ్ళ నిర్ణయం అండి. ఆ నిర్ణయం అనేది కూడా జాతకంలో ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సన్యాసి యోగాలు ఉన్నాయి ఒకటి, తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయేటువంటి యోగాలు ఉన్నాయి రెండోది, తర్వాత వీళ్ళు కుటుంబ సౌఖ్యంలో బెడ్ కంఫర్ట్స్ లేవు, ఓకే లేవు అన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్తారు. కొంతమంది వాళ్ళని వెంటనే అట్రాక్ట్ చేస్తారని తెలుస్తుంది. ముందుగా సజెషన్ ఇస్తాం, జాతకంలో చిన్నప్పుడే చెప్తాం, అమ్మ ఈ అమ్మాయికి ఈ జాతకం ఇలా ఉంది కాబట్టి ఏదన్నా సరే కార్పొరేట్ పీపుల్కి జాతకం ఉంచండి. ఎందుకనంటే వాళ్ళు గ్రాప్ చేస్తే కనుక మళ్ళీ మీ అమ్మాయికి మీ అబ్బాయి దక్కరు అని చెప్తాం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. మీరు చెక్ చేయండి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా చెక్ చేసుకొని చెప్తామండి. వాళ్ళు వేసుకున్న రింగ్స్ కానీ ఇవన్నీ గమనిస్తుండమంటాం. దాన్ని బట్టి కొంతమంది 50% ఆఫ్ పీపుల్ అన్నీ బ్యాక్ అవుతారు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి. అది దాటి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. జాతకం ప్రతి అంశంలో మీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నెగిటివ్ అనే దాని నుంచి కొంచెం బయటపడడానికి లేకుంటే పాజిటివ్గా ఉండడానికి కూడా ఎలా అయితే పూజలు ఉన్నాయో, దీనికి ఇంటర్ కనెక్టెడ్గా లింక్డ్గా కనిపించేది మనం నిద్రలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కళలు. దానికి కూడా ఒక లింక్ అనేది పెట్టుకుంటారు. అది ఎక్కడ ఏదో జరిగింది కాబట్టి ఇలా అయింది, దిస్ ఈస్ గివింగ్ సమ్ ఇండికేషన్, ఇలా వచ్చింది కాబట్టి నాకు ఇంకోటి ఏదో లింక్ ఉంది, సో దీనికి నాకు పరిహారం కావాలి. నిజంగా ఉంటుందా అలా కనెక్షన్ అనేది? అంటే కనెక్షన్ అనేది అమ్మా, నేను టెన్షన్లో ఉన్నాను అనుకో, నాకు చెడు కాళ్ళు వస్తాయి. నేను టెన్షన్ ఇప్పుడు నేను సపోజ్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి, నిద్ర పట్టదు, 9వ తేదీ కట్టాలి, 2 లక్షలు కట్టాలి, నా దగ్గర 50,000 ఉన్నాయి, నిద్ర పట్టదు, బ్యాడ్ స్లీప్ వస్తుంది డెఫినెట్గా, బికాస్ ఆఫ్ బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండి ఏమేమో తిరుగుతూ ఉంటాయి. అంటే భయం వస్తుంది కదా, నిద్ర పట్టదు, అయిపోయింది. అలా 4 సార్లు ఎపిసోడ్ అవగానే అటువైపుకి వెళ్తున్నాను, శ్మశానం మాటగా వెళ్తాను, అటువైపు వెళ్తున్నాను, కింద పడ్డాను. పడంగానే మా ఆవిడ వెంటనే గుడికి వెళ్ళిపోయి గురుగారికి వెళ్ళిపోయి అయ్యోలా పడ్డారంగానే అమ్మ తొక్కాడు నిమ్మకాయ, అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, అయిపోయింది. ఇంకా అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ వీటికి కారణం జనరలైజ్ టెన్షన్ ఒకటి, యాంగ్జైటీ నుంచి టెన్షన్లోకి వెళ్తాం, అదొకటి. రెండోది అందరికి అలా రాదుగా. మీరున్నారనుకోండి, మీరు కూడా 10 లక్షలు కట్టాలి క్రెడిట్ కార్డు బిల్, మీరు హ్యాపీగా బిందాస్ ఉన్నారు, బాగా హ్యాపీగా నిద్రపోతున్నారు. ఈ కండిషన్స్ ఏంటంటే జాతకరీత్యా చంద్రుడు యొక్క స్థితి, ముఖ్యంగా 12వ స్థానం స్లీప్ హౌస్, లగ్నం నుంచి 12వ స్థానం ఉన్నటువంటి గ్రహాలకు స్థితిగతులు, 12వ అధిపతి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి సౌండ్ స్లీప్ ఉంటుందా లేదా, చెడు స్వప్నాలు వస్తాయా లేదా అని తెలుస్తుంది. అంటే ఇక్కడ డ్రీమింగ్ ప్యాటర్న్ అండి. ఆ డ్రీమింగ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి న్యూరోబయాలజీ ఆఫ్ డ్రీమ్ గురించి కొద్దిగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎమిగ్డాలా అనేది ఒకటి ఉంటుంది కదా మన బ్రెయిన్లో, దాని నుంచి యాక్టివేషన్స్ ఎలా ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా వెళ్తాయి, వీటన్నిటి మీద ర్యాపిడ్ ఐ మూమెంట్ REM స్లీప్లో డ్రీమ్స్ వస్తాయి. సైంటిఫిక్గా మనం తీసుకుంటే అది ఎలా ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవడానికి టెన్షన్స్ ఉండకుండా నిద్రపోవాలి. దానికోసం తావిది వేసుకోవడం, లేకపోతే ఇంకో పూజ చేసుకోవడం పెద్ద పెద్దగా అయిపోద్ది. ఆయన టెన్షన్ పెరిగిపోతూ ఉంటుందండి. కట్టలేదు, హోమ్ లోన్ బౌన్స్ అయింది, ఉద్యోగం పోయింది, అన్ని పోగానే మీ ఆయన మీద చేతబడి చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు, నెక్స్ట్ టర్న్ అవుతుంది. ఇట్లాగా అది హ్యూజ్ మార్కెట్, $1 trillion మార్కెట్ ఇన్ ఇండియా. వరల్డ్లో $1 trillion మార్కెట్ బ్లాక్ మ్యాజిక్ అనేది. ఇప్పుడు మనకున్నటువంటి టెన్షన్స్, స్ట్రెస్ వల్లే నిద్ర పట్టదా? దీని జాతకాన్ని బట్టి చూస్తే చంద్రుడికి సంబంధించి కొంచెం ప్రాపర్గా అది లింక్ అనేది లేకపోవడం వల్ల టెన్షన్ అనేది, చంద్రుడు బలహీనంగా ఉన్నవాడు టెన్షన్ తొందర తీసుకుంటారు. ఇమ్యూనిటీ బలహీనంగా ఉంది. ఇప్పుడు నేను మురికి ఒంట్లో వాటర్ తాగానండి, ఇమ్యూనిటీ బాగుంది, నాకే రాదు. నేను ఎప్పుడు 5-star హోటల్లో ఉంటూ హిమాలయన్ బాటిల్ తాగటం, 1200 పెట్టి నార్వే వాటర్ తాగుతానంటే ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. నేనెందుకు చెప్తాను అంటే జ్యోతిష్య ప్రధానం కాదండి ఇక్కడ. ఎవరికైతే మూన్ వీక్గా ఉంటారో వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మీ చుట్టూ ఆరా బలహీనంగా ఉంటుంది,
ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, తొందరగా డీలా పడతా ఉంటారు. అందువల్ల అట్రాక్షన్, అది ఒక కాంబినేషన్ బట్టి. చంద్రరాహుల్ కలిశారనుకోండి, లునాటిక్గా ఉండటం, పిచ్చి కళలు రావటం, పిచ్చిగా అరవటం, కోపం వస్తే నిద్రైనప్పుడు ఇది పిచ్చి పట్టింది లునాటిక్ అంటారు. శుక్రచంద్రులు అనుకోండి ఎమోషనల్, నాకు అంతా అయిపోయింది క్షోభ, చెడగొట్టుకుంటూ ఉంటారు. అదే బుధచంద్రులు అనుకోండి అనుమానం, ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఈ కాంబినేషన్లోకి వెళ్ళిపోతారు. గురుకుజులను అనుకోండి హైయెస్ట్ లెవెల్ షియోఫ్రెనిక్. మెయిన్ షియోఫ్రెనియా పేషెంట్స్, బైపోలర్ డిజార్డర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ నాకు ఎవరో చేతబడి చేశారు, దేవుడు కనిపిస్తున్నారు, గాడ్ సిండ్రోమ్. దిస్ ఇస్ గాడ్ సిండ్రోమ్, దేవుడు కనిపిస్తున్నాడు. ఇక గురుగారు ఇక్కడ ఉన్నారు, దేవుడు చూడండి అంటారు. ఇక్కడ ఎక్కడ ఉంటారు దేవుడమ్మా అని వాళ్ళకి షియోఫ్రెనిక్ పేషెంట్. ఏమవుతుందమ్మా, డిలే ట్రీట్మెంట్ కాజెస్ మోర్ ప్రాబ్లం అండి. నాకు దేవుడు కనిపిస్తున్నాడు, నాకు అది జరిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదండి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది మోర్ సైకలాజికల్ థింగ్. 100% సైకలాజీ అండి. ఈ రోజుల్లో అసలు అది కరెక్ట్ కాదమ్మా. ఒక ఫీర్ అనమాట. నేను కూడా ఒక నల్ల డ్రెస్ వేసుకొచ్చేసి నల్ల ద్రాక్ష వేసుకుని ఇలా పెట్టుకుని అంటే మీరు వేసుకొచ్చి మీరు భయపడతారు, అమ్మ అంటే నేను మిమ్మల్ని. నాకు గత జన్మ కూడా తెలుసు, గత జన్మలో నేను ఇలా పుట్టాను, లేకుంటే అప్పుడు చేసినటువంటి పాపం వల్ల ఇలా జరిగింది, అది నాకు అర్థమవుతోంది. లేదు నేను అమ్మవారితో డైరెక్ట్ మాట్లాడతాను, స్వామివారు వచ్చి ఇలా కూర్చుంటారు, ఇవన్నీ సైకలాజికల్గా అని చెప్తే అందరు కోపం వస్తుందండి. సాధన మనం చేసేటప్పుడు ఒక పాజిటివ్ భావంతో, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు నాకు బాలమ్మలాగా ఉన్నారు అనుకుందాం, నాకు ఇంక మిమ్మల్ని ఎప్పుడు అలా అనుకున్నా బాలమ్మ వారే గుర్తొస్తుంది. సడన్గా చూస్తున్నా కానీ అరే బాలమ్మ వారు వచ్చింది అనుకుంటాం, మిమ్మల్ని చూడగానే నేను తప్పలేదు, నేను ఎవరికి హాని చేయట్లా. కవిత గారు బాలమ్మ వారు అనుకుంటున్నాను, సాధన చేస్తున్నాం, అంతా బాగానే ఉంది, హ్యాపీగానే ఉన్నాను. ఎప్పుడైతే నాకు బాలమ్మ వారు కనిపించింది కాబట్టి నువ్వు నాకు 50,000 ఇస్తే నేను అమ్మవారితో మాట్లాడతాను, నీకు యంత్రం ఇస్తాను అన్నప్పుడు మనకు ప్రాబ్లం. తర్వాత నీ కర్మ ఇలాగా, మీ ఆయన ఇలా చేస్తున్నాడు, మీ వారు ఇది చేస్తున్నాడు, ఎంత పెద్ద బిజినెస్ ఉండేది ఇలా పోతుంది, భయపెట్టడం, నీ మీద వారు చేశారు, అది కాదు. పాజిటివ్ ఉన్నంత మనం చూస్తుంటాం, హోమం జరిగేప్పుడు ఫోటోలు ఇస్తారు, గురుగారు శివుడు వచ్చాడండి, ఇట్ ఈస్ ఎ పారాడెలిక్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ పారాడెలియా. ఓకే, అది తీసుకొచ్చి చెప్తే తప్పు కదండి. ఏమవుతుంది, పిల్లవాడికి కనిపించదు. ఇప్పుడు ఆకాశంలో ఎవరు కనిపిస్తారు, స్వామివారిలాగా కనిపించవచ్చు, త్రిశూలం కనిపించవచ్చు, మంచిదే. కానీ అదేమవుతుందంటే ముదిరే కొందికి నెగిటివ్గా అవుతూ ఉంది. అంటే ఇక్కడ సైకలాజికల్గా ఉన్న ప్యాటర్న్స్ అన్ని కూడా మనం దేవుడికి ఆపాదించి దేవుడిని తక్కువ చేస్తున్నాం. నా మీద దేవుడు వచ్చాడనో, దెయ్యం పట్టిందనో, ఇది ఇంక పెద్ద ప్రాబ్లం, ఆత్మలతో మాట్లాడేస్తాం, ఎన్ని అంటుంటారు. అది వాళ్ళ స్వనిర్ణయం అండి. ఇంకా నేను దాని గురించి నేనైతే సైంటిఫిక్గా మనం తీసుకుంటే ఇట్ ఈస్ అ న్యూరాలజికల్ సైకలాజికల్ డిజార్డర్. వాళ్ళ మెంటల్ వీక్నెస్ వల్ల కానీ ట్రీట్మెంట్ కరెక్ట్గా అందకపోవడం వల్ల వీళ్ళు అలా చేస్తుంటారు. గాడ్ సిండ్రోమ్ అనేది పాజిటివ్గా ఉన్నంత వరకు మీరు వచ్చారు, అమ్మకు వచ్చామా, దేవుడు తీర్థం తీసుకున్నానా, మంచిదానా, అయిపోయింది, ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నంత వరకు. ఎప్పుడైతే అది కన్వర్టెడ్ ఇంటూ ఫైనాన్షియల్ బ్లాక్మెయిలింగ్ అండి, ఇదంటే కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. అందుకని జ్యోతిష్యంలో వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయబడతారా అనేది జ్యోతిష్యంలో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా వస్తారు, మా కాంబినేషన్ పెట్టి చెప్తా, అమ్మ వీళ్ళని దూరంగా ఉంచండి, నిమ్మకాయ తొక్కారని ఇదని పెట్టకండి, ఇలాంటి ఏం పెట్టుకోవద్దు, టెన్షన్ వద్దు, మంచిగానే అవుతుంది, శుభ్రంగా శివుడు ఆరాధన చేసుకోండి, లేదా అమ్మవారిని స్తోత్రం చదువుకోండి, శుభ్రంగా కాళ్ళలు కట్టుకొని పడుకోండి అని చెప్తామండి. డెఫినెట్గా రిజల్ట్ వచ్చేస్తుంది కదా. భయం పెడితే ఇబ్బంది. ఎవరైనా సరే అమ్మా, మన ఇండియన్ ట్రెడిషన్లో నిమ్మకాయ, మిరపకాయ, పటికి బెల్లం ఏదైనా చూస్తారంటే అమావాస్య పౌర్ణ రోజు మరీ దారుణంగా మధ్యలో వస్తారు, తప్పమ్మా అది. యాక్చువల్గా మధ్యలో రోడ్డు కోళ్ళు మీ ఇంటి ముందు, మా ఇంటి ముందు, అందరి ముందు ఉంటాయి, అమావాస్య పౌర్ణ రోజు సాయంత్రం పూట ఉంటాయి కదా, అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. నా ఇంట చెడు మీ ఇంటికి వచ్చి మీరు పోయి నేను బాగుపడాలనేది అసలు కాన్సెప్టే మన హిందుత్వంలో ఎప్పుడు లేదు. సనాతన ధర్మాన్ని బాగా చేయటం వల్ల వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీద మూఢనమ్మకం అంటున్నారు. యాక్చువల్గా ఈ మిరపకాయ అంతా గ్రీక్ సాంప్రదాయం, మిరపకాయలు కట్టాలి అని మన సాంప్రదాయం కాదు, వాళ్ళ నుంచి వచ్చినటువంటిది. వాస్తవంగా మాట్లాడుకుంటే అది జస్ట్ ఇలాగా భయపెడతాం జరుగుతుంది. మిరపకాయ, నిమ్మకాయ మాత్రమే కాదు, అక్కడ పసుపు కుంకుమలు కూడా వేసినా కానీ అది కూడా ఒక పానిక్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మేము గానగాపూర్ వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా, అమావాస్య పౌర్ణమి వస్తే అక్కడ ముగ్గులేసి ఏదో చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, చేయకూడదు కదమ్మా. ఆ మొత్తం సైకాట్రీ పేషెంట్లే. నన్ను అడుగుతా, గురుగారు మీరు వెళ్తుంటారు కదా గానగాపూర్, మరి మీరు బ్రహ్మరాక్షసులను చూస్తారా, దెయ్యాలతో మాట్లాడతారా, అసలు ఏంటది, అది కరెక్ట్ కాదు. మరి మీరు ఎక్కడికి సాధనకి మనకి బాసరా ఒకటి హైయెస్ట్ ఎనర్జీస్. ఈరోజు అంతా మనోళ్ళు టీవీ, ఫోన్లు ఇన్ని పెట్టి పాడు చేసుకున్నారు. బాసర్లో మీకు సాధనకి హైయెస్ట్ ఎనర్జీస్ ఉంటాయి. నెక్స్ట్ గానగాపూర్ సాధనకి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన గురు చేతులు చదివేస్తాను, తర్వాత వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడేస్తాను, అన్నాను, ఇంకా అది చేస్తాను, ఇది చేస్తాను, దెయ్యాలు పట్టేసి, దానికి కాదు. నదిలో స్నానం చేసి నదిని పాడు చేస్తాను, ఇది కాదండి. ఎక్కడైనా సరే మీరు గురుపదేశం మంత్రం తీసుకొని బాసలో కూర్చోండి, సాధన చేయండి, భిక్ష చేసుకోండి. భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి శ్రీ జ్ఞాన సరస్వతి మాతాకి జై అంటూ గ్రామంలో భిక్ష చేయండి, సాధన చేయండి.
మీకు హైయెస్ట్ ఎనర్జీస్ వస్తాయి. ఓకే, పివి నరసింహరావు గారు చేశారు, ఐఐటి రామయ్య గారు చేశారు. ఓకే అండి, సాధనకి చాలా బాగా పనిచేస్తుంది. గానగాపూర్ వెళ్ళి సాధనకి హైయెస్ట్ ఎనర్జీస్ ఉంటాయి. సూక్ష్మ కర్మస్థానం అండి. ఇక్కడ దేవుడు అనేవాడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ పాయింట్స్, ఎనర్జీ పాయింట్స్ అండి. అక్కడ సాధన కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భీమామర్జ అనేది ఏదైతే ఉందండి, హైయెస్ట్ ఎనర్జీస్ ఉంటాయి. అక్కడ కూర్చొని సాధన చేయాలి. మనం వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారు, నీళ్ళు పడవస్తారు. ఇక్కడ మొత్తం మన గ్రాంట్ వేయించారండి 3 సంవత్సరాలలో 12 కోట్లు పెట్టి అంతా మొత్తం పగలగొట్టేశారు. కొబ్బరికాయలు కొట్టి 5 కొట్టి మొత్తం అసలు సాధన ప్రక్రియ ఎంత పోయింది. మీరు రియల్ లైఫ్ని చూస్తారండి. అక్కడ మీకున్న కర్మలన్నీ పోతాయి. ఎలా పోతాయి అనేది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు సాధన చేస్తున్నప్పుడు మనకి నొప్పి ఉందనుకోండి, తగ్గినట్టు అనిపిస్తుంది. ఎవరో నేను మ్యాజిక్ చేయట్లేదు, మీరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. అక్కడ ఉన్న ఎనర్జీతో మీకు పాజిటివ్ అవుతుంది. అందువల్ల సూక్ష్మ కర్మస్థానం మన ఇది భీమామర్జ సంఘంలో అందుకని వెళ్తామండి, సాధనకి వెళ్తాం. అది అక్కడ ఏముంటుండే హిస్టీరియా పేషెంట్స్, షిజోఫ్రెనిక్ కనిపిస్తూ ఉంటారు. గురుగారు ఇప్పుడు 4 రాక్షసులు తీసేశారు సార్, ఇంకొక 2 ఉన్నాయి అంటే. ఏంటి రాక్షసులు తీసేది ఏంటి స్వామి, మీరు ఎలా చేస్తారండి? తప్పు కదా. పట్టి పీడిస్తున్నాయని కదా, అందుకే మనకు అంత బ్యాడ్ జరుగుతోంది. అమ్మా నాన్నలు చదివించి పంపిస్తారు. ఎవరో చెప్పారని అక్కడ ఆశ్రమాల్లోనే ఎక్కడో కూర్చుని చేయటం కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, భర్త ఎంతో కష్టపడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అలాగే భార్య ఎంతో కష్టపడుతుంటుంది. ఆవిడ టిఫిన్ ఇస్తుంటుంది ఇంటి దగ్గర, లేకపోతే చీరలు కిరాణా షాప్ పెట్టుకొని ఎంతో కష్టపడుతుంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి నాకు దెయ్యాలు పెట్టి నేను కూర్చుంటే ఎట్లా అమ్మా? చెప్పేది ఎవరు? నా బోటోళ్ళే కదా. కదా, అందుకని ప్రతి చోట ఎక్కడైతే ఉందామో ఆ కాన్సెప్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకు చిన్న ఎక్స్పీరియన్స్ అయితే కాదండి. నేను టోటల్లీ ఒక మెడికల్ ఫెటర్నిటీ కావచ్చు, టీచింగ్ ఫెటర్నిటీ కావచ్చు, వీళ్ళందరిలో కూడా నాకు అంటే ఒక రీసెర్చ్ అనేది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఉట్టిగా నేను బ్లైండ్గా చెప్పట్లేదు. నేను షిజోఫ్రెనియా మాట్లాడానంటే నా దగ్గర 100 to 110 మెంబర్స్ షిజోఫ్రెనిక్ పేషెంట్స్ ఉన్నారు. బైపోలార్ డిజార్డర్ మాట్లాడానా, కాన్స్ డిసీజ్ మాట్లాడానండి. ఏదైనా కొన్ని కాంబినేషన్స్, ఇప్పుడు సోమ్నెమ్లిజం అంటారు, నిద్రలో నడుస్తారు. చంద్రరాహు శుక్రరాహు కాంబినేషన్లో 4th house ఎఫ్లిక్షన్లో ఉంటే వాడు నిద్రలో నడుస్తూ ఉంటాడు. చిన్నపిల్లప్పుడు బెడ్ వెడ్డింగ్ ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శుక్రుడు బలహీనంగా, చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు 8th house ఎఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు బెడ్ వెడ్డింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేషెంట్స్ డేటా, నేను మాట్లాడేది ఏదైనా డేటా తీసుకుంటాం. వీళ్ళందరూ ఏంటంటే హిస్టరీ పేషెంట్స్ అంతా అటు వెళ్ళేసి రాంగ్ చెప్పడం వల్ల మనకి జ్యోతిష్యం అనేది మూఢనమ్మకము, లేదా దేవుడు అనేది మూఢనమ్మకం అయిపోతుంది. దైవం అనేది మనకి ఎప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. గానగాపూర్ కానివ్వండి, అరుణాచలం కానివ్వండి, ఏ ప్లేస్ అయినా సరే, శ్రీశైలం కానివ్వండి, హైయెస్ట్ ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ కూడా. సాధన చేసేటప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ కావాలి, పెళ్ళైతే భార్య పర్మిషన్ కావాలి, భర్త పర్మిషన్ కావాలి. వెళ్ళి జాగ్రత్తగా కుటుంబాన్ని జాగ్రత్త తీసుకోవాలి. గురువు అనే వాళ్ళకి అన్ని అంశాల్లో పర్ఫెక్ట్గా ఉండాలండి. ఆయనకి పిల్లలు ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. నేనేం లేకుండా నేను ఎలా చెప్పగలను? సన్యాసిలాగా ఉండాల్సిన అవసరం లేదు. అలా ఉంటే అది ఎలా గైడెన్స్ ఇస్తారమ్మా? ఇప్పుడు మీకు దీనికి ఎగ్జాంపుల్ కేఎన్ రావు గారు, పెద్ద గురువు గారు ఢిల్లీలో, ఆయన ఏం చెప్తారంటే, ఆయన బ్రహ్మచారి వారు, పెళ్లి గురించి వస్తే నేను మాట్లాడను, ఎందుకంటే నేను బ్రహ్మచారిని కదా, నాకు తెలియదు, అనుభవం లేదు, నేను చెప్పలేను. అనుభవం లేదని కదా, మాట్లాడకూడదు, నాకు ఏ సబ్జెక్ట్ రాదు. అందుకని పెళ్ళై పిల్లలు అంతా ఉండి సంపూర్ణంగా ఉన్నవాళ్ళు మాత్రమే మీరు గైడెన్స్ ఇవ్వగలగాలి కదమ్మా. ఇప్పుడు ఏమైనా పాప వచ్చింది, కష్టాల్లో చదువుకోవాలి, ఇలా ఉంది, నాకు ఎడ్యుకేషన్ గురించి తెలిస్తే నేను అమ్మాయికి చెప్పగలను వాట్ షీ ఈజ్ ఫీలింగ్. ఇప్పుడు గురూజీ నాకు బయాలజీ, ఫిజిక్స్ కష్టంగా ఉందమ్మా, ఫిజిక్స్ లాజిక్స్ ఎక్కడ ఉందో, నువ్వు ఆప్టిక్స్లో మిస్ అవుతున్నావా అని తెలియాలి, లేకపోతే ఇంకో కష్టంలో ఉన్నామా ఎక్కడనే తెలియాలి. అందుకే గురువు అనే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అర్హత అనేది పిల్లలు పెళ్ళయి చక్కగా అలా అని చెప్పేసి మళ్ళీ రెండో మ్యారేజ్ అయిందండి ఇలా అని కాదు. రెండోది బ్రేక్ ఏంటంటే ఇన్కాపబులే, ఏదైనా సరే అండి. అంటే రూల్స్ పెద్దవాళ్ళు చెప్పినవి చెప్తున్నారండి, అది ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు రావండి. అందుకని స్లీప్లెస్నెస్ కారణం అండి మన టెన్షన్స్. దానికోసం మళ్ళీ పొలవమని చెప్పేసి వెళ్తే ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, నెలకు మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించండి, సరిపోతుంది. ఓకే, నాకు మేజర్ ఇష్యూస్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇంకా అప్పుడు తగ్గట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఆస్ట్రాలజీలో ఇంపాక్ట్ యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి, ఓసిడీ నుంచి, హాలోజినేషన్ నుంచి, బైపోలార్ డిజార్డర్, షిజోఫ్రెనియా ఈ ప్యాటర్న్లోకి మారుతుందా అనేది మనకు ముందు తెలిసిపోతుంది. బుధుడు 17 సంవత్సరాల పీరియడ్ ఉందమ్మా. ఆ 17 సంవత్సరాల్లో బుధుడితో స్టార్ట్ అయింది, బుధుడిలో శని కుజుడితో కలిశారు, మనకి ఇబ్బంది వస్తుంది అనుకుందామండి. బుధుడిలో కేతు, బుధుడిలో శుక్రుడు, ఈ పీరియడ్స్ ఎలా అవుతున్నాయో ఆ కాంబినేషన్ బట్టి మనం బేరీజ్ వేసుకుని డాక్టర్ ట్రీట్మెంట్, చిన్న రెమెడీస్ తీసుకుంటే డెఫినెట్గా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. జై గురుదేవ్ దత్తమ్మ, శుభం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream.